అమ్మాయి గారు, రూపా, అయ్యో నీకేం కాదమ్మా, నీకేం కాదు. జాగ్రత్తమ్మా. జరిగింది చాలు, ఇంతటితో ఆపేసి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. నేనెక్కడికి రానత్తా. నేను ఓడిపోయి రాలేను. అనుకున్నది జరగాలంటే నేను 3వ రౌండ్ కూడా పూర్తి చేసి తీరాలి. నేను ఒప్పుకోను. ఇంత రక్తం వస్తుంటే డాన్స్ చేస్తానంటావా? మీ అత్తగారు వాళ్ల తిప్పలేవో వాళ్ళు పడతారు. పద వెళ్దాం. తను రాధక్క అంత గాయమైన నాట్యాన్ని ఎక్కడ ఆపలేదు. ఇంత పట్టుదలగా ఉన్నప్పుడు ఎలా వస్తుంది? 3వ రౌండ్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి వస్తుంది. నా కూతురు సెకండ్ రౌండ్ లో రేణుకా రూపాలు చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కదా. ఇప్పుడు జడ్జెస్ మాటల్లో విందాం, ఎవరు విన్ అయ్యారో చూద్దాం. ఇద్దరు చాలా బాగా చేశారు. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల రూపాకి ఇలా జరిగింది. దానికి నేను చింతిస్తున్నాను. బట్ ఎనీవే, నేను జడ్జ్మెంట్ చెప్పాలి. సెకండ్ రౌండ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది రేణుక. సెకండ్ ప్లేస్లో ఉన్నది రూపా. అమ్మాయి గారు, హలో డాక్టర్, ఎవరికేమైంది ఇలా వచ్చారు? సుమా మేడం కాల్ చేసి నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. అవునా? అవును. చిన్నత్తయ్య కాల్ చేసిందా? చిన్నత్తయ్య, ఏమైంది చిన్నత్తయ్య? ఒంట్లో బాలేదా? బాగాలేంది నాకు కాదు, మందారానికి. మీరు రండి డాక్టర్. వెళ్ళండి వెళ్ళండి. మమ్మీ, ఈరోజు మన ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది.
ఆ మందారం క్లోజ్. మందారా మందారా ఏమేం చిన్నతయ్య, ఎందుకలా కంగారు పడుతున్నావు? మందారం కనిపించట్లేదు దీపక్. కనిపించకపోవడం ఏంటి డాక్టర్? ఇక్కడే ఉండాలి కదా. ఏమో నాకేం తెలుసు సార్, నేను వచ్చేసరికే లేరు. నేను కూడా బయటికి వెళ్ళి వస్తున్నాను. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? అంటే కొంపదీసి నా ప్లాన్ ఏమైనా లీక్ అయిందా? మందారం, నా నుంచే తప్పించుకోవాలని చూస్తావా? నిన్ను రాజు, నువ్వు కోరుకున్నట్టే ఈ డాన్స్ కాంపిటీషన్లో నాతో కలిసి డాన్స్ చేయబోతున్నావు. ఆ రేణుక ఎవరిని తీసుకురాబోతుందో? మందారం కాల్ చేస్తుంది. మందారం, హలో అన్నా. ఏమైంది మందారం? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ దీపక్ నన్ను చంపాలని చూస్తున్నాడన్నా. ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసానన్నా. ఏమంటున్నావు మందారం? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సరే, ఒక 10 నిమిషాలు ఆ దీపక్ కంటపడకుండా జాగ్రత్తగా ఉండు. నేను వస్తున్నాను. అమ్మాయి గారు, అక్కడ మందారం చాలా ప్రమాదంలో ఉంది. ఆ దీపక్ చంపాలని ప్రయత్నిస్తే పారిపోయి వచ్చేసిందంట. అయ్యో, ఆ దీపక్ వెంట పడుతుంటే ఒక చోట దాక్కుని నాకు ఫోన్ చేసింది. నేను ఇప్పుడు వెళ్ళకపోతే దీపక్ మందారాన్ని చంపేస్తాడు. నేను వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా పెర్ఫామ్ చేస్తారు? ఇప్పుడు ఎలా అమ్మాయి గారు? రాజు, నువ్వు ముందు మందారం దగ్గరికి వెళ్ళు. ఈ రౌండ్లో నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. అక్కడ మందారానికి ఏమీ కాకూడదు. నువ్వు వెళ్ళు రాజు, టైం లేదు, వెళ్ళు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ సెగ్మెంట్ లో డ్యూయట్ ఉంటుంది. ముందుగా రేణుక తన పార్ట్నర్ గా ఎవరిని తీసుకొస్తుందో చూద్దాం. హాయ్,
హాయ్, దిస్ ఇస్ పృథ్వీ. తను నా ఫ్రెండ్. తనని గెలిపించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో మేము విన్ అవుతాం. రేణుక, బ్యూటిఫుల్. చా, మిస్ అయిపోయింది. మమ్మీ తప్పించుకుంది, కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేదు మమ్మీ. దొరికితే ఖచ్చితంగా చంపేస్తాను. చా, నెక్స్ట్ లాస్ట్ పర్ఫార్మెన్స్. గాజు ముక్కలు కాలికి గుచ్చుకున్నా రక్తం వస్తున్నా లెక్క చేయకుండా పట్టుదలతో సెకండ్ రౌండ్ పూర్తి చేసిన రూప ఈ డ్యూయట్ రౌండ్ లో తన పార్ట్నర్ అయిన తన భర్త రాజుతో కలిసి రాబోతుంది. లెట్స్ వెల్కమ్ రూపా అండ్ రాజు. అయ్యో, ఏంటి రూపా సింగిల్ గా వచ్చావు? ఇది డ్యూయట్ రౌండ్ కదా, నీ పార్ట్నర్ రాజు ఏడి? చిన్న పనుండి బయటికి వెళ్ళాడు. మరి ఎలా? మా ఇద్దరి డాన్స్ నేనే చేస్తాను. కుదరద్. ఎట్లా కుదురుద్ది? ఇది డ్యూయట్ రౌండ్. అట్టెట్ట కుదురుద్ది? అస్సలు కుదరదు. ఓకే, దీని గురించి జడ్జెస్ ఏమంటారో కనుక్కుందాం. క్యారీ ఆన్.
నొప్పిగా ఉందన్నా. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం, పద పద. ఛ! ఎలా మిస్ అయిపోయింది? అక్కడికెళ్ళుంటుంది. చేతికి చిక్కిన దాన్ని ఏమీ చేయలేకపోయాను. వావ్, సూపర్! రేణుకా రూపాలు పోటాపోటీగా పర్ఫార్మెన్స్ చేశారు. మరి జడ్జెస్ ఎవరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తారో చూద్దాం. ఆ 10 లక్షలు గెలుచుకునే అదృష్టవంతులు ఎవరో కొద్ది క్షణాలలో తేలిపోతుంది. పదండి సార్. రామ రూప, రేపు గారి పైసలు ఇయ్యలేదో సామాన్లన్నీ రోడ్డుకేస్తా. మిమ్మల్ని అందర్నీ బయట నిలబెట్టి అప్పు కట్టేదాకా కదలనియ్యా. యాద్ పెట్టుకోరి. ఇది అన్యాయం. ఇదేం పార్షాలిటీ? అమ్మాయి గారు మీ కూతురని మార్కులు ఎక్కువ వేసిండ్రా? నేను కూడా చాలా మంచిగా చేసినా కదా, పైగా జంటగా చేసిన. ఆమె ఒంటరిగా చేసింది. అట్లెట్లిస్తారు? మేము న్యాయంగానే విన్నర్ని నిర్ణయించాము. లేలే, ఆయన కూతురు కాబట్టి అట్లా నిర్ణయించిర్రు. రేణుక, నా కూతురుగా ఇక్కడికి రాలేదు. నేను తండ్రిగా రాలేదు. ఒక మినిస్టర్ హోదాలో వచ్చాను. కాలికి గాయమైన ఆ బాధ కళ్ళల్లో కనపడనివ్వలేదు. ఆ నొప్పి కాళ్ళల్లో కనపడనివ్వలేదు. అదే పట్టుదలతో ఆ రౌండ్ని పూర్తి చేసింది. అందుకే ఆ రౌండ్లో విన్నర్ అయింది.